ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, అమరస్వరం అనే ఈ కార్యక్రమంను వీక్షించుటకు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ముందు మాట, సర్వ సంఘాలకు, డినామినేషన్లకు అనగా సార్వత్రిక సంఘానికి సమానముగా అన్వయించే ప్రధానమైన, ముఖ్యమైన, మొదటిదైన ఏకైక సిద్ధాంతము ఏదనగా నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మనోల్లని వాడికి శిక్ష విధించబడును అనునది. ఇక ద్వితీయమైన, తరువాతిదైన రెండవ సిద్ధాంతము ఏదనగా ఆయా సంఘాలకు, డినామినేషన్లకు సంబంధించిన వేరు వేరు సిద్ధాంతాలు. ద్వితీయ శ్రేణికి చెందిన సిద్ధాంతాలు ప్రథమ శ్రేణికి చెందిన సిద్ధాంతాన్ని రద్దు చేయజాలవు. జెడ్డమ్ము. వాక్య పఠనము. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాము. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకాజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరే నా స్నేహితులై ఉందురు. ఈ వాక్యమును ఆధారము చేసుకొని నేను మీ స్నేహితుడను, మీరే నా స్నేహితులు అనే అంశాన్ని గురించి మనము ధ్యానము చేసుకునేదాము. నేటి ధ్యానాంశము నేను మీ స్నేహితుడను, మీరే నా స్నేహితులు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పలికినటువంటి మాటను మనము చూస్తుంటున్నాము. ఏమంటున్నాడు ఆయన? తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. కాబట్టి స్నేహితుల కోసము ప్రాణమైనటువంటి పెట్టగల వారిని మనం ఈ లోకంలో అరుదుగా చూస్తూ ఉంటున్నాము. ప్రాణ స్నేహితులు, స్నేహితులలో ప్రాణ స్నేహితులను కూడా మనము చూడగలుగుతూ ఉంటున్నాము. ఆపత్కాలంలో ఆదుకునే వారిని మనము చూస్తుంటున్నాము. కష్టంలో ఉన్నప్పుడు మరి ఆదుకునే వారిని మనము చూస్తూ ఉంటున్నాము. ఎటువంటి సందర్భంలో కూడా వదిలిపెట్టకుండా స్నేహము చేసేటటువంటి వారిని, ప్రేమించేటటువంటి వారిని మరి ఎందరో మనము ఈ లోకంలో మనము చూస్తూ ఉంటున్నాము. ఒక స్నేహితుని కోసము తన ప్రాణమును పెట్టున్నటువంటి వాడు ఏ విధముగా ఉన్నాడు అంటే అతడు ఎక్కువైనటువంటి ప్రేమ గలవాడుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. మనుషులను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన స్నేహితులనుగా చేసుకొనుటకు, మనుషులతో తాను స్నేహము చేయుటకు ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇదిగో ఆయన మనుషులను ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ఆయన ఎంతగా ప్రేమించి ఉన్నాడంటే ఇదిగా ఆ మానవులతో తాను స్నేహం చేయుటకు ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. మొట్టమొదటిగా మనము ఆలోచించినట్లయితే ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలను ఆ దేవుడు సృష్టించినాడు. దేవుడు సృష్టించినప్పుడు ఆ దేవుడు మరి ఆదాము హవ్వలతో కూడా స్నేహము కలిగి ఉన్నాడు. వారు ఆదాము హవ్వలు కూడా దేవునితో స్నేహము కలిగి ఉన్నారు. వారు పవిత్రమైనటువంటి ఒక స్నేహమును కలిగినటువంటి వారుగా అక్కడ మనకు కనబడుచు ఉంటున్నారు. ఆ ఆదాము హవ్వలు ఎప్పుడైతే ఆ దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించారో, అనగా ఏ ఫలమునైతే తినకూడదని దేవుడు చెప్పినాడో ఆ ఫలమును వారు తినినందువలన వారు దేవునికి అవిధేయులైనారు. దేవునికి అవిధేయులైనందువలన వారి యొక్క కన్నులు తెరవబడినవి. వారు తాము దిగంబరులమని తెలుసుకునినారు. వారు తమకు కట్టడములను ధరించుకొని ఉన్నారు. అప్పుడు దేవుడు వారి యొద్దకు వచ్చినప్పుడు వారు భయపడసాగారు. అంతకుముందు వారు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో దేవునితో స్నేహము చేసేవారు. ఎప్పుడైతే వారు పాపము చేసినారో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినారో, ఎప్పుడైతే వారి యొక్క కళ్ళు తెరవబడినాయో, ఎప్పుడైతే వారు తాము దిగంబరులమని తెలుసుకునినారో, ఇదిగో వారు దేవుని నుండి వారు దూరమైపోయినారు. అనగా ఇక్కడ మనం ఏమి చూస్తూ ఉన్నామంటే ఆ దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించుట వలన, సాతాను యొక్క మాటకు లోబడుట వలన మానవులు అనబడినటువంటి వారు తమకు దేవునితో ఉన్నటువంటి సహవాసమును, స్నేహమును కోల్పోతున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము స్పష్టంగా చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆదాము హవ్వలు పాపము చేసినందువలన అది వరకు దేవునితో తమకు ఉన్నటువంటి ఆ మంచి సహవాసమును, ఆ మంచి స్నేహమును వారు కోల్పోయారు. ఆ సహవాసంలో దేవుని యొక్క ఆప్యాయత లభిస్తుంది, దేవుని యొక్క ఆదరణ లభిస్తుంది, దేవుని యొక్క సాన్నిధ్యము లభిస్తుంది, దేవుని యొక్క సహవాసము లభిస్తుంది. అయితే వీటన్నిటిని కూడా పాపము చేయటం వలన వారు కోల్పోయినారని చెప్పేసి మనం చూస్తున్నాము. ఆ సహవాసంలో ధైర్యం లభిస్తుంది. అయితే ఆ ధైర్యాన్ని కూడా వారు కోల్పోయినారు. వారు భయపడినారు. ఇదిగో భయపడి వెళ్ళి ఆ చెట్ల సాటున దాగుకునినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని సన్నిధికి దూరం అయిపోయినారు. దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోయినారు. దేవుని యొక్క ప్రేమకు
దూరం అయిపోయినారు, ఆప్యాయతకు దూరం అయిపోయినారు, సాన్నిధ్యానికి దూరం అయిపోయినారు. కారణమేమనగా పాపము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. అలాగైన ఎడల ఇదిగో వాళ్ళు కోల్పోయినటువంటి ఆ యొక్క సహవాసము స్థిరముగా మరి మానవులందరినీ కూడా దేవుని నుంచి దూరము చేసినట్లుగా మనం చూస్తుంటున్నాము. ఆదాము హవ్వలు ఏ విధముగా అయితే పాపము చేసి దేవుని నుండి దూరం అయిపోయినారో అదే విధముగా మానవులందరూ కూడా పాపము చేసి దేవుని యొక్క స్నేహాన్ని కోల్పోయినారు. దేవునితో స్నేహము లేని వారుగా మారిపోయినారు. దేవుని సాన్నిధ్యానికి దూరముగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకనగా వారు అవిధేయులుగా జీవిస్తుంటున్నారు. అందుకే దేవుడు ఈ యొక్క లోకమును ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు. ఆ కుమారుని ద్వారా ఇదిగో తన సహవాసానికి దూరం అయిపోయినటువంటి మానవులను తిరిగి తనకు సమీపస్తులుగా చేసుకొని, తిరిగి తనతో సహవాసముగా చేసేవారుగా చేసుకొని, తిరిగి తన యొక్క సాన్నిధ్యంలో కనబడువారుగా చేసుకున్నవలెనటువంటి ఉద్దేశంతో మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి శరీరధారిగా పంపి ఉంటున్నాడు. కాబట్టి ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి ఉంటున్నాడు. దేవునితో కోల్పోయినటువంటి సహవాసాన్ని మానవులకు తిరిగి కల్పించేటందుకు ఆయన ఈ లోకమందు శ్రమపడవలసి వచ్చినది. ముందుగా ఆయన మానవుల యొక్క పాపములను పరిహరింపవలసి వచ్చినది. మానవులను నీతిమంతులను గాను పరిశుద్ధులను గాను తీర్చవలసి వచ్చినది. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యందు పాపమునకు ఏమాత్రమును చోటు లేదు. కావున పాపిష్టులైనటువంటి మానవులు దేవునితో సహవాసము చేయుటకు అయోగ్యులు గనుక అలాంటి వారిని దేవునితో సహవాసము చేయుటకు యోగ్యులనుగా చేయుటకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి ఆయన శిలువ పైన తన యొక్క ప్రాణమును అర్పింపవలసి వచ్చి ఉన్నది. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మానవుల పాపములన్నింటినీ ఆయన మోసుకుని పోయినాడు. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకమందు ప్రత్యక్షమైనాడు. కావున యేసుక్రీస్తు ప్రభు భారమైనటువంటి సిలువను మోసుకొని ఉన్నాడు. ఆయన కల్వరిగిరి సిలువ పైన మేకులతో కృషబడి ఉంటున్నాడు. ముండ్ల కిరీటమును ధరించుకొని ఉంటున్నాడు. ఆయన పక్కలో బల్లెముతో పొడిపించుకొని ఉంటున్నాడు. ఆ విధముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శరీరంలో ఉన్నటువంటి రక్తంనంతటిని కూడా దారులుగా కార్చున్నాడు. చివరికి తండ్రికి తన యొక్క ప్రాణమును బలిగాను అర్పణముగాను అర్పించుకొని శిలువ పైన మరణించినాడు, సమాధి చేయబడినాడు. ఇదిగో తిరిగి 3వ దినం ముందు పునరుత్థానుడై లేచినాడు. తిరిగి 2వసారి ఆయన ఈ లోకములకు రానయించున్నాడు. కావున మరి మానవులు, పాపిష్టులైనటువంటి మానవులు ఇదిగో తాము దేవునితో కోల్పోయినటువంటి సహవాసాన్ని తిరుగు పొందవలెనంటే తమ యొక్క పాపముల నుంచి విడుదల పొందవలెను, ఇదిగో పరిశుద్ధతను పొందవలెను, నీతిమంతత్వమును పొందవలెను అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఆ విధముగా పరిశుద్ధతను పొందవలెనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువలో కార్చినటువంటి ఆ యొక్క రక్తంతో తమ యొక్క పాపములను కడుగుకొనవలెను, తమ యొక్క శాపములను కడుగుకొనవలెను, తమ యొక్క అపరాధములను కడుగుకొనవలెను. ఆ విధముగా కడుగుకొని ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొంది రక్షణను పొందవలెను. ఆ విధముగా రక్షణను పొందినట్లయితే వారు తిరిగి దేవునితో సహవాసమును కలిగి ఉండుటకు వీలు పడుతుందని మనం చూస్తుంటున్నాము. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన వచ్చి ఆ పనినే ఆయన పూర్తి చేసి ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాము. కాబట్టి దేవునితో సహవాసం చేయగోరు వారు ఎవరైనాను సరే ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తమ యొక్క పాపములను ఒప్పుకుని నేడల ఇదిగో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన నిశ్చయముగా మీ యొక్క పాపములను క్షమించి ఇదిగో తిరిగి దేవునితో కోల్పోయినటువంటి ఆ యొక్క స్నేహాన్ని ఆయన పునర్కొల్పుతాడు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. ఆ విధముగా ఈ యొక్క పాపిష్టి అయినటువంటి మానవుడు తిరిగి దేవునితో సహవాసము చేయుటకు వీలు పడుతుందని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యిందురు అని మనం ఇక్కడ చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని స్నేహితులుగా ఉండవలేనంటే ఏమి చేయవలెను మానవులు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమైతే ఆజ్ఞాపించినడో వాటిని చేయవలెను. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల అని ఆయన చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినటువంటి వాటిని మరి మనము చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాము. కొండ మీద ప్రసంగములో మనము చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనేకమైనటువంటి మరి ఆ యొక్క కట్టడలను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి ఆ కట్టడలను మనం
మనము అనుసరించినటువంటి వారముగా ఉండవలెను. ఆ విధంగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను కూడా మనము పాటించవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆయన యొక్క ఆజ్ఞలు మనకు తెలియనివి ఏమీ కాదు. ఏమి చెప్పినాడు ఆయన? నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలెను. అటువలనే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరియు నిన్ను వలె నీ సహోదరుని ప్రేమింపవలెను అన్నటువంటి విషయాన్ని, ఆజ్ఞలను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చింటున్నాడు. కాబట్టి పాపులైనటువంటి మానవులు ఈ ఆజ్ఞలను గైకొనినట్లయితే అటువంటి వారు యేసుక్రీస్తుకు స్నేహితులుగా మారుతారు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఇదిగో తండ్రి అయినటువంటి దేవునిని పూర్ణ శక్తితో ప్రేమింపవలెను, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమింపవలను అని చెప్పేసి మనం చూస్తున్నాము. దేవునిని ప్రేమించటము అనగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనటము, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపటము అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. అదే విధముగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము గైకొనిన ఎడల ఇదిగో ఆయనకు మనము స్నేహితులముగా ఉందుము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో స్నేహం చేయటం వలన మనము ఎల్లప్పుడూ ఆయనతో కూడానే ఉంటాము. ఈ లోకమందు ఉన్నను, ఈ లోకము విడిచిపెట్టి వెళ్ళిపోయినను, ఆ తర్వాత లోకాంత్యమందు మరి పునరుత్థానములో పాలు పొందినను, పునరుత్థానమైన తరువాత ఆ యొక్క పరమరాజ్యమునకు వెళ్ళినప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ సదాకాలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో కూడా ఉంటాము, ఆయనతో స్నేహం కలిగి ఉంటాము, సహవాసం కలిగి ఉంటాము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి ఈ విధముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో సహవాసాన్ని పొందవలెనంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనవలెను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఆయన ఇంకా ఏమి చెప్తున్నాడంటే ఇదిగో 17వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి, అదే నేను మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అని మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించవలెను, పొరుగు వారిని ప్రేమించవలెను అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాము. మనం పొరుగు వారిని ప్రేమించిన ఎడల, ఒకరిని ఒకరము ప్రేమించుకుని ఎడల మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు స్నేహితులముగా మారగలము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనలను స్నేహితులుగా స్వీకరించగలడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. ఇక 18వ వచనంలో మనము చూసినప్పుడు, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. కాబట్టి ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో స్నేహం చేస్తారో, ఎవరితోనైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్నేహం చేస్తారో అటువంటి వారిని లోకము ద్వేషిస్తుంది అని ఇక్కడ మనం చూస్తున్నాము. లోకము ఎందుకు ద్వేషిస్తుంది అంటే, లోకము ఈ యొక్క అపవాది యొక్క ఆధీనంలో ఉంది, అపవాది యొక్క అధికారంలో ఉంది, సాతాను యొక్క బంధకాలలో ఉంది. ఆ సాతాను వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసినాడు. కావున ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మం పొంది రక్షణ పొందుతారో అటువంటి వారిని లోకము ద్వేషిస్తుంది అని ఇక్కడ ప్రభువు స్పష్టంగా చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అందుకే ఏమంటున్నాడు? లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. కాబట్టి లోకము మనలను ద్వేషించినట్లయితే మనకంటే ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ద్వేషించినట్లు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. 19వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకంలో నుండి ఏర్పరుచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది అని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించునని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఈ లోకము మనతో స్నేహము చేయకూడదు, మనము ఈ లోకముతో స్నేహము చేయకూడదు. ఎందుకనగా మనము ఈ లోక సంబంధులము కాము, మనము పరలోక సంబంధులము, దేవుని యొక్క సంబంధములము, దేవుని యొక్క క్రీస్తు సంబంధులము అయి ఉంటున్నాము. కావున ఈ లోకము దేవునికి విరోధముగా ఉన్నందువలన, ఈ లోకాధికారి దేవునికి విరోధి అయి ఉన్నందువలన మనము ఈ లోకమును స్నేహించకూడదు, ఈ లోకము చేత స్నేహింపబడకూడదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. అందుకే లోకము తన వారిని స్నేహించును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. లోకము ఎవరిని స్నేహిస్తుంది? తన వారిని మాత్రమే స్నేహిస్తుంది. అనగా అపవాది సంబంధులను, ఇదిగో మరి అపవాది యొక్క క్రియలను చేయనటువంటి వారిని, అపవాదితో కూడా స్నేహం చేయనటువంటి వారిని, నిరంతరం
నిరంతరము పాపములలో నిలిచి ఉన్నటువంటి వారిని లోకము స్నేహిస్తుంది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. అయితే మీరు లోక సంబంధులు కారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారో, ఎవరైతే యేసుక్రీస్తునందు మరి ఆ విమోచనమును పొందినారో, ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉంటున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలకు విధేయులై నడుచుకొనిచున్నారో అటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క స్నేహితులుగా తీర్చబడి ఉంటున్నారు. ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క స్నేహితులుగా తీర్చబడినటువంటి వారందరూ కూడా లోక సంబంధులు కారు. వారికి లోకముతో ఏమాత్రం కూడా సంబంధం లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువు చెబుతుంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు ఆయన? నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని అని ఆయన చెబుతుంటున్నాడు. కాబట్టి నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకునింటిని. కాబట్టి లోకములో నుండి అనగా మీరు లోకములో ఉన్నటువంటి వారు, లోకమును స్నేహిస్తూ ఉన్నటువంటి వారు, లోకములో ఉన్నది అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములతో మీరు జీవించినటువంటి వారు, బ్రతికినటువంటి వారు, వాటికి కలిగి ఉన్నటువంటి వారు. అంతేకాదు పరలోకమునకు దూరంగా ఉన్నటువంటి వారు, మరి దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అలాగూ ఉన్నటువంటి మిమ్ములను నేను లోకములో నుండి ఏర్పరచుకున్నాను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు స్పష్టంగా చెబుతూ ఉంటున్నాడు. ఆ లోకంలో నుండి మిమ్మల్ని వెలుపలికి తీసుకొని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నది వలనే ఆ లోకము మిమ్మును ద్వేషిస్తున్నది అని ప్రభు చెబుతున్నాడు. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుతున్నది. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కూడా లోకము ద్వేషించినది. ఎందుకనగా ఆయన వెలుగుగా ఈ లోకంలోనికి ప్రత్యక్షమైనాడు. అయితే చీకటి ఆయనను ఎంత మాత్రమును కూడా ప్రేమించలేదు. అందువలన ఆ చీకటి ఆయన ఏ మాత్రమును కూడా గ్రహించలేకపోయాను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి చీకటి సంబంధులు వెలుగును ద్వేషించుదురు అని మనం చూస్తుంటున్నాము. ఎందుకనగా చీకటి సంబంధులు చీకటి సంబంధమైనటువంటి క్రియలు చేయనందువలన వెలుగు సంబంధులను ద్వేషిస్తారు, వెలుగైనటువంటి యేసుక్రీస్తును ద్వేషిస్తారు. కాబట్టి అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించును అని ఇక్కడ ప్రభువు చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 11వ వచనంలో మనము చూసినప్పుడు ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలపై వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. కాబట్టి ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లాజరును స్నేహితుడుగా సంబోధిస్తూ ఉంటున్నాడు. అనగా లాజరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ప్రేమించినాడు. లాజరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ప్రేమించినాడంటే ఇదిగో ఆయన చెప్పినటువంటి మాటలను విన్నాడు, గైకొనినాడు, ఆయన చెప్పినటువంటి మాటలను పాటిస్తున్నాడు, జీవిస్తున్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లాజరును స్నేహితుడుగా ఇక్కడ పేర్కొని ఉంటున్నాడు. అంతేకాదు లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని లేపుటకు మరి బయలు వెళుదామని చెప్పేసి ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అదేవిధంగా ఆయన వెళ్ళి ఇదిగో మరి మరణించినటువంటి ఆ యొక్క లాజరును సమాధిలో నుండి తిరిగి లేపినట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి లాజరుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో స్నేహము చేసినందువలన ఇదిగో రోగము నుండి విముక్తి లభించింది. అంతేకాదు మరణము నుంచి కూడా విముక్తి లభించింది. మరణించినప్పటికీ కూడా లాజరు తిరిగి బ్రతికినట్లుగా మనము చూస్తుంటున్నాము. యేసుక్రీస్తుతో స్నేహం చేయటం వలన ఆరోగ్యము లభిస్తుంది. ఇదిగో మరణము నుంచి విడుదల లభిస్తుంది, అనారోగ్యము నుండి విడుదల లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తు యొక్క స్నేహము ఎంతో అమూల్యమైనదిగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో ఇంకా మనము చూసినట్లయితే అబ్రహాము కూడా దేవుని యొక్క స్నేహితుడుగా పిలువబడినట్లు మనము చూస్తుంటున్నాము. అదే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనము చూసినప్పుడు మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు అతడు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి అబ్రహాము కూడా లాజరు వలె దేవునికి స్నేహితుడు అని చెప్పి మనం చూస్తుంటున్నాము. దేవుని యొక్క స్నేహితుడు అనే పేరు
అబ్రహామునకు కలిగినది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. ఎందుకు అబ్రహామునకు దేవుని యొక్క స్నేహితుడని పేరు కలిగినది అంటే, అబ్రహాము దేవునితో నడిచినటువంటి వాడు, దేవుని యొక్క మాటలకు విధేయుడైనటువంటి వాడు, దేవుని యొక్క మాటలను నమ్మినటువంటి వాడు, దేవునిని నమ్మినటువంటి వాడు, దేవునితో నడిచినటువంటి వాడు అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. దేవునిని ప్రేమించినటువంటి వాడు, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనినాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఏ విధముగా ఇదిగో దేవుడు ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలి అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము ఎదురు మాట్లాడకుండా తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి బలిగా అర్పించుటకు అదిగో ఆ యొక్క కొండపైనికి తీసుకొని వెళ్ళినాడు. బలిపీఠమును ఏర్పాటు చేసి తన కుమారుని బంధించి ఇదిగో ఆ యొక్క కుమారుని వధించుటకు ఖడ్గమును ఎత్తినప్పుడు ఇదిగో ఆ కుమారుని వధించకుండా దేవుడు అబ్రహామును మరి నిరోధించి అబ్రహాము విశ్వాసమును నిరీక్షణను బట్టి దేవుడు మరి ఎంతగానో సంతోషించినట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి అతడు దేవుని సంతోషపరిచినటువంటి వాడిగా కనబడుచు ఉంటున్నాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంతేకాదు ఆ యొక్క నమ్మకానికి అతడు క్రియలను జోడించినాడు. ఏ విధముగా తన కుమారుని ఆ బలిపీఠం పైన అర్పించినాడు. ఆ క్రియలను జోడించినందువలన అతడు మరి దేవుని యొక్క స్నేహితుడుగా మరి అతనికి పేరు కలిగింది అని చెప్పేసి ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడుగా పిలువబడి ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సహవాసము కోసము మన తండ్రి అయినటువంటి దేవుడు మనలను పిలిచినాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు స్పష్టం చేస్తుంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మనలను ప్రేమించాడు. ఇగో మనము తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసము చేయవలనని ఆయన ఉద్దేశించి మన యొక్క పాపముల నుండి శాపముల నుంచి విడిపించుటకు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించినాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడు, లాజరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు స్నేహితుడుగా ఉంటున్నాడు. అదేవిధంగా వారితో పాటు మనందరినీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునితో సహవాసము చేయుటకు ఆయన మనలను పిలిచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినప్పుడు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. కాబట్టి అక్కడ చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మనలోని పిలిచి ఉన్నాడు. ఇక్కడ మనము చూసినప్పుడు మన యొక్క సహవాసం ఎవరితో ఉన్నది అని ఆలోచించినప్పుడు మన యొక్క సహవాసము తండ్రి అయినటువంటి దేవునితో ఉన్నది, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఉన్నది, అపోస్తులతో కూడా మన యొక్క సహవాసము ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఈ వచనములో మరి యోహాను స్పష్టము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నిజంగా ఇటువంటి సహవాసము పొందుట, కలిగి ఉండుట ఎంతో గొప్ప ధన్యత అయి ఉంటున్నది, గొప్ప భాగ్యము అయి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించవలెను. కావున ఈ వాక్యం వినుచున్నటువంటి వారు ఇంకా ఎందరైతే దేవుని యొక్క పిలుపును అందుకొనలేదో, తన యొక్క కుమారుని యొక్క సహవాసమునకు రాలేదో, అబ్రహాము వలె దేవునితో స్నేహించలేదో, లాజరు వలె దేవునితో స్నేహించలేదో, ఇదిగో తండ్రి అయినటువంటి దేవునితో స్నేహించలేదో, ఆయన కుమారుడైనటువంటి దేవునితో స్నేహించలేదో, అపోస్తులతో స్నేహించలేదో, అటువంటి వారు ఈనాడైనా సరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తమ పాపములను ఒప్పుకొని నీతిమంతులుగా తీర్చబడినట్లయితే నిజంగా దేవునితో కూడా సహవాసం చేయగలిగినటువంటి వారుగా ఉంటారు. అంతేకాదు ఆ విధంగా సహవాసం చేయటం వలన క్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడనే వారు నిరంతరం ఉండగలుగుతారన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనము చూసినట్లయితే తండ్రి అయిన దేవుని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఆ తర్వాత అపోస్తులతో కూడా సహవాసం చేయనటువంటి భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించినాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనములో మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయిండునుగాక.
ఆమెన్. కాబట్టి ఈ యొక్క వచనంలో ఒక మాటను మనం గమనిస్తున్నాము. అది ఏమనగా పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండునుగాక. పరిశుద్ధాత్మ సహవాసాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఇంతవరకైతే తండ్రి అయిన దేవునితో సహవాసం చూసినాము, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసం చూసినాము, అపోస్తలులతో సహవాసం చూసినాము. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మతో సహవాసాన్ని మనం చూస్తుంటున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మతో సహవాసం చేయవలెను. పరిశుద్ధాత్మ మనలో ఉన్నటువంటి వాడు, మనతో ఉన్నటువంటి వాడు, మనలను నడిపించున్నటువంటి వాడు, మనలను సర్వసత్యంలోనికి నడిపించున్నటువంటి వాడు, మన తరపున దేవునికి విజ్ఞాపనములు చేయనటువంటి వాడు, ప్రార్థనలు యాచనలు చేయనటువంటి వాడు, మనలను నడిపించువాడు, పరిశుద్ధపరచువాడు, ఇదిగో మనలను ప్రేరేపించువాడు, ఆ తర్వాత మనలను ఎల్లకాలము మనకు తోడుగా ఉండునటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు వరములను అనుగ్రహించినటువంటి వాడు, పరిశుద్ధాత్మ మనలో ఫలములను ఫలించినటువంటి వాడుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆత్మ ఫలములను ఫలించుటకు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు అవసరము. ఆత్మ యొక్క వరములు మన ద్వారా కార్యసాధకము అవుటకు మరి పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు ఎంతో అవసరము. మనము ఎల్లప్పుడూ ప్రార్థన యందు నిలకడగా ఉండుటకు, పట్టుదల కలిగి ఉండుటకు, ఎడతెగకుండా ప్రార్థించుటకు, ఆసక్తితో ప్రార్థించుటకు మరి పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు ఎంతో అవసరము. పరిశుద్ధాత్మ లేనిదే, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము లేనిదే ఇదిగో మనము ప్రార్థన చేయలేము. పరిశుద్ధాత్మ యొక్క సహవాసము లేనిదే దేవునితో సహవాసము చేయలేము. పరిశుద్ధాత్మ యొక్క సహవాసము లేనిదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో సహవాసము చేయలేము. పరిశుద్ధాత్మ యొక్క సహవాసము లేనిదే అపోస్తులతో కూడా మనము సహవాసము చేయలేము. అపోస్తులలో బోధ యందు మనము నిలిచిండలేము అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించవలెను. కాబట్టి ఈ విధముగా దేవునితో పరిశుద్ధాత్మతో సహవాసము చేయుట ఎంతో అవసరమని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఈ యొక్క వాక్యం విన్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి మరియు సహోదరులారా, ఇదిగో ఇంతవరకు దేవుని స్నేహితుడు అన్నటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానము చేసుకుని ఉన్నాము. నేను మీ స్నేహితులను, మీరు నా స్నేహితులు అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుని ఉన్నాము. మనము దేవునితో స్నేహం చేయనటువంటి వారంగా ఉండాలి, యేసుక్రీస్తుతో స్నేహం చేయనటువంటి వారుగా ఉండాలి, పరిశుద్ధాత్మతో స్నేహం చేయనటువంటి వారుగా ఉండాలి, అపోస్తలులతో స్నేహం చేయనటువంటి వారుగా ఉండాలి, మనము ఒకరితోనొకరము స్నేహం చేయనటువంటి వారుగా ఉండాలి. ఈ విధంగా స్నేహం చేయనటువంటి వారుగా ఉన్నట్లయితే అదిగో ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించుటకు మనము యోగ్యులముగా ఉంటామని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాము. ఆ విధంగా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవ, ఆకాశమందున్న దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆకాశమందు మీరు గొప్ప దేవుడవు తండ్రి, ఆకాశముని సింహాసనము, భూమి మీ పాదపీఠము తండ్రి. మీరు అద్భుతమైనటువంటి దేవుడవు. ఇదిగో ప్రభువా, ఈ లోకము మిమ్మల్ని పట్టజాలదు ప్రభువా. ఇదిగో ఆకాశములు మిమ్మల్ని చూసి వణుకుచున్నవి, ఈ భూమి మిమ్మల్ని చూసి స్థానము తప్పుచున్నది, పర్వతములు వణుకుచున్నవి ప్రభువా. ఎంతో గొప్ప దేవుడవు తండ్రి. అటువంటి గొప్ప దేవుడు అయినటువంటి నీవు నాయన, ఇదిగో మీ కుమారుని యొక్క సహవాసమునకు మమ్మల్ని పిలిచినావు. అంతేకాదు మీతో సహవాసమునకు మమ్మల్ని పిలిచినావు. అంతేకాదు మీ పవిత్రాత్మతో సహవాసం చేయటకు మమ్మల్ని పిలిచినావు తండ్రి. మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి, మీ అపారమైన కృపను బట్టి నాయన మేము మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము తండ్రి. ఈ గొప్ప భాగ్యమును ఇంకా ఎంతమంది అయితే పొందలేదో అటువంటి వారు ఈ రోజే ప్రభువా మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి ఈ సహవాస భాగ్యమును పొందుటకు మీ కృప అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. కృప చూపించండి, సహాయం చేయండి. ఇకపోతే తండ్రి, ఈ వాక్యము వినుచున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచుమని ప్రాధేయపడుచున్నాను. ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని, సంకష్టములలో ఉన్నటువంటి వారిని మరి నాయన జ్ఞాపకం చేసుకొని వారికి విడుదలను ప్రసాదం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, ఇంతవరకు అమరస్వరం అనే కార్యక్రమంను వీక్షించినందులకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.